పిట్టలు గూడు పెట్టినాయి మన కూలర్లో. ఇందులో ఎలుకలు కూడా ఉన్నాయి. సారీ. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే మన వీక్ ఆఫ్. సో మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోయినా వ్లాగ్ తీయాలి, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిన వ్లాగ్ తీయాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మంచిగా పడుకున్నా, ఇప్పుడు లేచిన. సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. సో ఈరోజు వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది, 1:30 అనుకున్నా, 1:30 2 o'clock అట్లా అవుతుంది. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ప్లాన్స్ అంటూ మనకేం లేవు, చూద్దాం డే ఎలా గడిచిపోతుంది. సో గాయస్, మా ఇంటి ముందు అయితే ఈ ప్లేస్ ఉంది కదా, క్లీనింగ్ అయితే చేసేస్తుర్రు. మైట్ బీ బంగ్లా కడతారో మరి, చూద్దాం. కానీ క్లీన్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. మొన్నటి వరకు మొత్తం అంతా గజిబిజి ఉండే ఇక్కడ. సో ఇప్పుడైతే మంచిగా క్లీన్ అయిపోతుంది, కొద్దిగా చూడడానికి బాగుంది. ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా. చిన్నప్పుడు అయితే ఇట్లా చూస్తే మస్తు అనిపిస్తుండే, జేసీబీలు ఇవన్నీ. సో గాయస్, క్లీనింగ్ అయితే అయిపోయింది, అక్కడ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. జేసీబీ కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పటిదాకా అదే చూసుకుంటూ చేయను నేనైతే. కానీ ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు చినుకులు అయితే వస్తున్నాయి, మళ్ళీ ఆ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కూలర్ తీసి ఆన్ చేయాలి. చాలా డేస్ అవుతుంది కదా. సో ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో అందుకే కూలర్ తీసి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇక కూలర్ అయితే 1 year నుంచి పక్కకే ఉంది. సో ఎవ్రీ ఇయర్ అంతే, సమ్మర్ పోయినాక పక్కకు పడిపోతుంది ఇలా. సో ఇప్పుడు మనం దీన్ని తీసి క్లీన్ చేసి స్టార్ట్ చేసుకోవాలి ఇక. సో గాయస్, కవర్ అయితే తీసేసి వెనకాల చూస్తే ఇక్కడ వెనకాల పిట్టలు గూడు పెట్టినాయి మన కూలర్లో. కానీ ఇప్పుడైతే ఒక్కటి పిట్ట కూడా అయితే ఏం లేదు. అదే చూస్తున్నా ఏమన్నా ఉన్నాయా లేదా అని. గుడ్లు కూడా ఉంటే ఏమన్నా ఉన్నాయా లేదా చూస్తున్నా, కానీ ఏం లేవు. సో అవైతే ఎన్ని డేస్ మంచిగా ఇక్కడనే పడుకున్నాయి అనుకుంటా నాకు తెలిసి. చూడండి ఇక్కడ మొత్తం, ఐ హోప్ పిట్టలది అనుకుంటా, పిట్టలే. కానీ ఇప్పటి నుంచి అయితే వాడికి స్పేస్ ఉంటుంది. ఇక మనమైతే కూలర్ తీసేస్తున్నాం కదా. మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఇలా అయిపోయింది మొత్తం. సో గాయ్స్, కూలర్ అయితే కిందికి వచ్చేసింది, డాడీ హెల్ప్ చేసిండు. వర్షం కూడా స్టార్ట్ అయింది ఇక్కడ, కొద్ది మెల్లమెల్లగా ఎక్కువనే పడుతుంది. తీసే ఆ వెనక పిట్ట కూడా పెట్టింది చూడు ఒకసారి, వెనకాల చూడు. గూడు పెట్టింది అక్కడ. అది గడ్డి మొత్తం పోయిందా మరి? అలా తీసేయాలి, స్క్రూ డ్రైవర్ తెచ్చి తీసేద్దాం ఒక్కొక్కటి. అదే వస్తుంది దాంతో. సో గాయస్, చూద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇంకా లోపల ఇంకా ఏమేమి ఉంటుందో ఏమో, లోపల ఇంకేముంటుందో ఏమో తెలియదు. పిట్టలు అయితే గూడు పెట్టినాయి మంచిగానే, గూడు అయింది, కానీ అందులో అయితే ఏం లేదు. చూద్దాం ఇప్పుడైతే. సో వర్షం కూడా స్టార్ట్ అయింది ఇక్కడ, వర్షం పడుతుంది. చూడండి మొత్తం వాటర్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ. సో ఇది మొత్తం వాటర్. వెదర్ అయితే మస్తు ఉంది, చాలా బాగుంది వెదర్. పోయినాయి కావచ్చు అన్నీ తీసి.
పైపు ఉంటాయి మళ్ళీ దానిలో సో గాయ్స్ లోపల కూడా కచరా బాగానే ఉంది. ఇప్పుడు మనం అంతా క్లీన్ చేయాలి. గాయ్స్ ఇందులో ఎలుకలు కూడా ఉన్నాయి. అది పిట్టాలనుకున్న పిట్ట కాదైతే ఎలుకలు అనుకుంటా. ఇక్కడ ఉన్నాయి చూడండి. గాయ్స్ ఫైనల్లీ లోపలైతే కొద్దిగా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే వాటర్ తోటి అయితే చేసేస్తుంది డాడీ. 3 అయితే ఎలుకలు పడ్డాయి. మొత్తం 3 ఎలుకలు ఉండే లోపల. గాయ్స్ లంచ్ అయితే చేస్తున్నా ఇప్పుడు. ఇక టైం అయితే 3 అయిపోయింది. వెదర్ మాత్రం మస్తు చేంజ్ అయిపోయింది. లంచ్ చేసేద్దాం ఇప్పుడు. డాడీ అయితే క్లీనింగ్ రన్నింగ్లో ఉంది. హెల్ప్ చేస్తా అని చెప్పిన నాకే దాకా అవుతుంది తింటుంది ఇక. సో గాయస్ కార్లో అయితే ఎంజీ వాడు మన సర్వీసింగ్ చేపించిన కదా, ఎంజీ వాడు అయితే ఇది ఇచ్చిండు మనకి. ఇదేంటి అంటే ఇక్కడ మనం పర్ఫ్యూమ్ కొట్టుకుంటే స్మెల్ వస్తుంది మంచిగా. సో నా పాత తీసేసిన, ఇది పెట్టేసిన. సో గాయస్ సారీ, ఈరోజు వ్లాగ్లో అయితే ఎక్కువ వీడియో తీయలేను నేను. సో ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేను బయటకి వెళ్ళినా కానీ వ్లాగ్ ఏం తీయలే. అంటే మూవీకి వెళ్ళినుండే, మూవీ చూసి వచ్చేసిన ఆల్రెడీ. ఇంటికైతే రీచ్ అయిపోయినా. చలో గాయస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. బాయ్.